మరి ఆయన చేస్తున్న పని ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఏ మారుమూల గ్రామాలను అడిగినా కూడా తెలుస్తుంది. ఒక్కటే విషయం మీరు గుర్తుంచుకోవాలి, రైతు బజార్ అనేది మేదిపట్నంలో ఫస్ట్ స్థాపిస్తే చుట్టుపక్కల ఉన్న జిల్లాల రైతులు వచ్చి అవస్థ పడుతుంటే సార్ ఇట్లా వచ్చిన రోజే మరి సార్ గోరేయించి అక్కడ రైతులకు రూపాకు దైవడానికి ఇచ్చి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా సార్ గోరలేని ఊరు అంటూ లేదు. అదేవిధంగా మరి నీళ్లు తాగుతున్న కలుషితం అయిపోతున్నారు అని చెప్పి సార్ సొంత కేరళ ట్రస్ట్ ద్వారా ప్రతి ఊర్లో కూడా మరి మినరల్ ప్లాంట్ పెట్టించి 5 రూపాయలకు డబ్బా ఇచ్చే విధంగా చేసిన ఘనత. మేము గత 30 సంవత్సరాల నుంచి సార్ ఏమడి ఉంటున్నా కూడా మాకు అదృష్టం లేదు, మా కాన్స్టిట్యున్సీకి మా ఎమ్మెల్యే కాలేకపోయింది. అయినా కూడా మేడ్చల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా 4 మండలాలలో ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్ కట్టించాడు. ఏ షాప్లోనే చూడాలి, మొత్తం మేడ్చల్లో ప్రతి షాప్లో సార్ ఫోటో ఉన్నది. మరి ఆ షాప్లో కూడా అంతేకాకుండా ప్రతి షాప్లో కూడా సార్ కిట్స్ ఇచ్చిండు. ప్రతి షాప్లో ఇవ్వాలైన సెట్టింగ్ మిషన్, హెయిర్ డ్రైయర్, స్విమ్మింగ్ మిషన్, కత్తెర, కత్తి, దువ్వన, బ్రష్, ప్రతి ఒక్క ఐటమ్ ఇవాళ సార్ పేరు ప్రతి షాప్లో ఉంటుంది. మీ అందరూ చెప్తున్నా మీ అదృష్టం ఇవాళ మహేశ్వర కాన్స్టిట్యున్సీలో ఈరోజు స్కిల్ అనేది అయితే గవర్నమెంట్ చేస్తుందో అన్నారు. మరి దానికి చైర్మన్ కావడము మీ అందరి అదృష్టము, మా అదృష్టము. నాయి బ్రాహ్మణులకు ఇంకా పెద్ద గొప్ప అవకాశం, ఇంత పెద్ద నాయకుడు మరి అబ్దుల్ కలాం ఆశలను ఇవాళ ఇండియాలో తీసుకుపోతున్నటువంటి ముహూర్తమైన వ్యక్తి లక్ష్మారెడ్డి గారు. గౌరవ పెద్దలు 24 ఏళ్ల కిందనే నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు పిలిచి నాకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చి రాజకీయ గురువుగా నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడి ఇట్లా మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు అయినా 24 ఏళ్ల కిందనే ఎంపీటీసీ చేసిన అంటే మరి ఒక చిన్న కులంలో నుంచి నాయి బ్రాహ్మణ్ని ఎంబడి పెట్టుకొని ఇప్పుడు కూడా సార్ గారిలో ఎంబడి తీసుకొని వచ్చాడు. ఇలాంటి వ్యక్తి మనకు ఎక్కడ దొరకు కులమత భేదాలకు పోడు. కాబట్టి నాయి బ్రాహ్మణులకు చెప్తున్నా, లంచానికి పంచమన్న కాకుండా తాగుడుకు బానిసలకు కాకుండా ఈరోజు ఎలక్షన్ లేవు, మీ దగ్గరకు వచ్చిండు. ఎలక్షన్లు వచ్చేటోళ్ళు ఉంటారు, ఎలక్షన్ వచ్చినా రాకుండా పనిచేసేవాళ్ళు ఉంటారు. మీరు గమనించాలి, పనులుంటే స్వార్థంగా చెప్పుకోవాలి కానీ నిస్వార్థంగా ఉండాలి. స్వార్థానికి ఉపయోగించకుండా నాయి బ్రాహ్మణులు రేఖదాటి ఉంటే నాకు కూడా గర్వంగా ఉండాలి. సార్ మా పిల్లలకి ఇది అయింది, మాకు ఈ ప్రాబ్లం అయింది అని చెప్తే మనం పనిచేసుకోవాలి. కాకపోతే మీరు క్రమశిక్షణ ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక దగ్గర ఇట్లానే మీ షాప్ల విషయం జరిగితే సార్ దగ్గరికి 1,00,000 మంది తీసుకొని వచ్చాడు. ఈనాడ నిలబడితే సార్ అంటే చేయని చెప్పాడు. మా ప్రెసిడెంట్ ఏం చెప్తే నువ్వు గదే చేయాలవా, కొన్ని అడిగికి వెళ్ళని చెప్పింది. అట్లాంటి వ్యక్తి మనందరికి అండ ఉంటాడు. కాబట్టి మీరందరూ రాజకీయానికి ఎదగాలన్నా కూడా పార్టీలో ఏదో సంఘంలో ఉన్నది నాకు పోస్ట్ రావాలని రాదు. పార్టీలో పనిచేసి అప్పుడు మీరు అడగాల తప్ప పార్టీలో పని చేయకుండా దుకాణంలో పని చేసుకొని వచ్చి నాకు లీడర్ కావాలంటే కారు. పార్టీలో మొత్తం మీ ఇండియన్ ప్రెసిడెంట్ కలిసి పనిచేస్తూ సార్ దగ్గర కూడా మీ నమ్మకాన్ని నిరూపించుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి సార్ అర్జెంటుగా బయటికి వెళ్ళి కూర్చోలేకపోతున్నాడు, నేను కూర్చుంటే లేట్ అవుతుంది అంటున్నాడు. మరి ముఖ్యంగా మా సార్ ఇంత పొద్దున్న మా దగ్గరికి మేము జరగడానికి మా నాయి బ్రాహ్మణ సంఘం తరఫున సార్కు మరొకసారి ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. చిన్న కోరికలు, చిరు కోరికలు ఉన్నాయి సార్. కార్పొరేట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి సార్. మా జీవనోభివృద్ధి తగ్గిపోతున్నది. కార్పొరేట్ షాపులు వచ్చినప్పుడు మీ అధికారులు, కమిషనర్లకు చిన్న లెటర్ ఇచ్చి మాకు చిన్న విన్నపం సార్. అది మాకు షాపులు 300 ఫీట్ల దూరంలో ఒక నిబంధన కొరకు మేము మీకు వైన్ షాప్లకు ఎట్లయితే దూరం అయితే పెడుతున్నారో, మామూలుగా పెట్రోల్ పంపులకు ఎట్లయితే పెడుతున్నారో మాకంటూ ఒక షాపు నడవడానికి కొద్దిగా డిస్టెన్స్ చూపించేటట్టుగా ఆలోచన నాయ బ్రాహ్మణులకు మాత్రం మీ ద్వారా అసెంబ్లీకి పంపించే ప్రయత్నం ఒకటి చేయండి సార్. మా కులదైవం అన్ని కుల దైవాలను అక్కడ మన జిల్లాలో కూడా చెరువు శాతం మీద పెట్టుకున్నారు సార్. మా వైద్య నారాయణ ధన్వంతరి చిన్న ఒక మాకు ఒక స్టాచ్యూ పెట్టిస్తే బొమ్మలు పెడుతున్నారు. మాదొకటి సార్. సార్ సంక్షేమ పథకాలలో మా దాంట్లో గరీబోలు ఎక్కువ ఉన్నారు సార్. మీకు గరీబోలను దృష్టిలో పెట్టుకొని మాకు ఒకటి గిరిగా ఇచ్చేటట్టుగా చూడండి సార్. మా కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. మాకు వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం సార్. చాలా కృతజ్ఞతలు సార్. ఓకే, చాలా సంతోషం. చాలా సంతోషం.
ముఖ్యంగా మరి నాయి బ్రాహ్మణులను అన్ని విధాలు ఆదుకోవాలని ఇదివరకు మన శ్రీనన్న చెప్పినట్టుగా నేను ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే పనిచేశానో అక్కడక్కడ అందరినీ ఏమేమి కష్టాలు ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేది కార్యక్రమం చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా తప్పకుండా ఇమ్మీడియట్గా కమిషనర్ గారిని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి, ఎంత డిస్టెన్స్ ఒక షాప్కి ఎంత డిస్టెన్స్ అని మీరు రాసిస్తారో అంతే డిస్టెన్స్ ఉండేటట్టుగా నేను ఉన్నంత కాలం ఆ రూల్స్ పాటించేటట్టుగా. కార్పొరేట్ ఏవైతే ఉన్నాయో మీ ఏరియాలో మన ఏరియాలో పట్టణం ఎక్కువ కానీ మన ఏరియాలో మాత్రం బయట నుంచి ఎవరు వచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆపే దాంట్లో నేను మీరు తర్వాత మీరు కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. ఏది కార్పొరేట్ రోడ్ దగ్గరికి పోవాలనే ఆలోచన మనుషులకు కలగనీయదు మొట్టమొదటి. సో మనము చేస్తున్నది మన దగ్గర ఉన్న పరిసరాలు ఆ విధంగా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఒకవేళ ఎవరైనా బై ఛాన్స్ వచ్చినా నేను లేనప్పుడు మీరు తట్టుకునే పరిస్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మూడోది మీకు స్టాచ్యూ ఇమ్మీడియట్గా ఎక్కడ మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇప్పిస్తా. నేనే స్టాచ్యూ కూడా నా సొంత తర్వాత ఇంకా మిగతా ఏ సమస్యలున్నా 24 గంటలు నేను ఎప్పుడైనా ఫోన్ చేయండి. నేను ఫోన్ ఎత్తని టైం ఉండదు. మీరు ఒకవేళ నేను ఏదైనా మీటింగ్లో ఉంటే మళ్ళీ తప్పకుండా వాపస్ ఫోన్ చేస్తాను. కనుక తిరుపతి అన్న నువ్వు వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం, ఏమేం కావాలో ఒక పేపర్ మీద పెట్టడం, నేను మున్సిపల్ కమిషనర్ మీ దగ్గరికి మీరు ఎక్కడ ఉంటే వాళ్ళని మీ దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి మీరు అనుకుంటున్న అన్నీ కూడా ఆమె రైటింగ్లో మీకు ఇప్పించేటట్టుగా నేను వారం రోజుల లోపటి మరియు పార్టీ మీద అభిమానం, తర్వాత నా మీద కూడా ప్రేమతోటి మీరు అందరు పార్టీలకు వచ్చినందుకు దాన్ని స్వాగతం పలుకుతున్నాను. కొత్త పాత లేదు, మీ అందరినీ కూడా సమాన గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఈ అధ్యక్షుడిని తిరుపతి అయ్యని మా ఈ ఇందిరమ్మ కమిటీలో కోఆర్డినేటర్గా ఏదేదైతే ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరైతే మీరు అందరూ ఇక్కడ సొంత ఊరోళ్ళు తక్కువ, మనం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనుక వాళ్ళందరికీ ఇల్లు ఉండకపోతే ఎంతమంది ఉన్నారో మీరు ఐడెంటిఫై చేయండి. ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా ప్లేస్ ఉంటే మొదటిగా ఎవరికి ఇస్తామంటే ప్లాట్ ఉండి ఇల్లు లేని వాడికి ఇస్తున్నాం. సో నెక్స్ట్ ఫేజ్లో ప్లాటు ఇల్లు కూడా ఇస్తాం. అట్లా మీ అసోసియేషన్ తరఫున మీరు ఇక్కడ ఏమేమి కావాలో చెప్తే ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ ప్లాటు విత్ ఇల్లు కూడా ఎక్కడ ఇస్తామనేది కూడా ఇక్కడనే మనం ఒక కాలనీ డెవలప్ చేయాలనుకుంటున్నాము. ప్రభుత్వ భూములు ఎస్ఐడ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిని అన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ లేఅవుట్లు చేస్తున్నాం. ఎవరికంటే ప్లాట్ లేదు ఇల్లు లేదు వాళ్ళ కొరకు కూడా లేఅవుట్లు చేస్తున్నాం. కనుక ఈ సమస్య తీరుస్తాం. ఇంకా ఇదివరకు కూడా ఇచ్చిన పథకాలు ఏమేమి ఉన్నాయి, 200 రూపాయలు 200 యూనిట్లు ఫ్రీగా రానులు ఎవరైనా ఉంటే కానీ, 500 రూపాయల సిలిండర్ ఎవరైనా రానులు ఉంటే కానీ, తర్వాత ఇప్పుడు హెల్త్కి సంబంధించింది కూడా మీకు చెప్తున్నా. ఎక్కడైనా కూడా మీరు ఆరోగ్య సమస్య ఏదైనా వస్తే మొదలే నాకు చెప్పండి. ఒక్క రూపాయి లేకుండా మనం మొదలే ఒక లెటర్ ఇస్తాం ప్రభుత్వం. హాస్పిటల్కి పోతే కూడా ఆ ఖర్చులు కూడా మనం ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా మనం డబ్బులు ఇస్తాం, చెక్కులు ఇస్తాం. కనుక ఇవన్నీ ఇంకా ఇవే కాదు, మీరు ఇంకేమేమి సమస్యలు ఉన్నా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ తిరుపతి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా లీడర్లకు అందరికీ కూడా తెలియజేస్తున్నా, మనం ప్రతి కులాన్ని కూడా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొడుగు సంఘాలు చాలా మంది ఉన్నారని తెలిసింది. సో ఆ సంఘ పెద్దలను కూడా ఎట్లయితే ఈ సంఘం అయితే ఏదైతే ఉందో ఆ సంఘాన్ని మనం ఎట్లయితే నిర్వహించినట్టుగా అన్ని సంఘాలకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తేనే మీరు నెక్స్ట్ మెజారిటీ వస్తుంది. మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ మనకు ఓట్లు తక్కువగా రావటం అనేది మీరు అందరూ గమనించారు. సో నేను లేట్గా రావటం రకరకాలుగా నేను పరిచయం అయ్యే లోపలనే ఎలక్షన్ అయిపోవడం జరిగింది. కనుక అప్పుడు దాన్ని మర్చిపోదాం. రేపు మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉంటుందా లేదంటే సపరేట్ కార్పొరేట్